ఒక మంచి జాబు, కాకపోతే కాంట్రాక్ట్ బేసిస్ మీద. అందరూ ఎక్కువ శాతం ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఎలిజిబుల్. ఇంతకీ ఆ జాబ్ ఏంటి? అది వచ్చేసరికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? అసలు జాబు ప్రొఫైల్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? ఎక్కడెక్కడ జాబులు ఉన్నాయి? ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఈజీగానే ఉంది. సో దాని గురించి చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఏపీజీబీ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసరికి ఈ అప్లికేషన్లు వచ్చేసరికి ఇన్వైట్ చేస్తా ఉన్నారండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కోసం. అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద. వర్క్ ఏంటంటే ఎఫ్ఎల్సీస్ అంటే ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ అంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక 1 year వరకు ప్రస్తుతానికైతే కాంట్రాక్చువల్ పీరియడ్. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి అది రెన్యువల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక ఆ బ్యాంకు పాలసీ అప్రూవల్ని బట్టి కూడా ఈ ఎఫ్ఎల్సి సెంటర్స్ దగ్గర మీకు రెన్యువల్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఎఫ్ఎల్సి సెంటర్స్ ఉన్నాయండి ప్రతి డిస్టిక్లో కూడా. అయితే ఒంగోలులో ఉన్నాయి, కడపలో ఉన్నాయి, శ్రీకాకుళంలో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, విజయనగరంలో ఉన్నాయి, ఏలూరులో ఉన్నాయి, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో కూడా ఉన్నాయి. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ పొజిషన్స్, అన్నీ కూడా ఎఫ్ఎల్సీఏ. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదండి, ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు, 10+2+3 ప్యాటర్న్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అయితే మీకు తెలుగులో ప్రొఫిషియెంట్ అయి ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాయగలగాలి, చదవగలగాలి, మాట్లాడగలగాలి, ప్రొఫిషియెంట్ అయి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండి. ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, ఇంటర్నెట్ ఆపరేషన్ గురించి తెలిసి ఉండాలి. మరి ఏజ్ లిమిట్ చూస్తే మినిమం 35 years ఏజ్ అండి. మ్యాక్సిమం వచ్చేసరికి 63 years ఆఫ్ ఏజ్ ఆ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు. అయితే 65 years వరకు కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక ఇందులో జాబ్ ప్రొఫైల్ ఏంట్రా బాబు అంటే ఈ జాబ్ వచ్చేసరికి ఈ ఎఫ్ఎల్సి సెంటర్కి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకు ఏ పని చెప్తే ఆ పని వర్కింగ్ డేసే ఉంటాయండి, బ్యాంక్ వర్కింగ్ డేసే. అయితే మీరు ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించి, ఎడ్యుకేషన్ గురించి, క్రెడిట్ కౌన్సిలింగ్ గురించి పబ్లిక్కి తెలియజేయాలన్నమాట. అట్లీస్ట్ 10 ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ అన్న కండక్ట్ చేయాలి ప్రతి నెల. అది కూడా ప్రీ అప్రూవ్డ్ షెడ్యూల్ చేసి ఇస్తారు వాళ్ళు. అయితే మీరు వచ్చేసరికి ఈ రిజర్వ్ బ్యాంకు గురించి, గవర్నమెంట్ గురించి, లేకపోతేనేమో ఈ పిఎంజేడివై స్కీముల గురించి, ఎంఎస్బివై వీటి గురించి మీరు అవగాహన కల్పించాలన్నమాట, అవేర్నెస్ అనేది. సో కస్టమర్స్కి వచ్చేసరికి స్మార్ట్ సేవింగ్స్ గురించి, ఈ అప్పులు తీసుకోవడం గురించి, డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి, ఇంకా అలాంటివి అన్నీ కూడా మీరు అవగాహన కల్పించాల్సి ఉంటుంది అనమాట. ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, క్యాంప్ రికార్డ్స్ అన్ని కూడా ప్రతిరోజు రీజనల్ ఆఫీస్లో, హెడ్ ఆఫీస్లో. సో నబార్డు ఇలాంటి వాటికి వచ్చేసరికి మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక వచ్చేసరికి ఈ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ వచ్చేసరికి ఈ లోన్ రికవరీలో పాల్గొనే పని ఉండదండి. ఓకేనా, మనీ కనెక్షన్ కానీ ఇలాంటివి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందిరా బాబు అంటే, సో ఎవరైతే అప్లికెంట్స్ షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ షార్ట్ లిస్ట్ అనేది క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి. అయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని వీళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూకి హెడ్ ఆఫీస్లో అంటే గుంటూరులో ఉంది అక్కడ కానీ, వీళ్ళు డిసైడ్ చేసిన బ్యాంకులో కానీ పెడతారనమాట. సో ఈ సెలక్షన్ అనేది కంప్లీట్గా కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫైనాన్షియల్ లిటరసీ యాక్టివిటీస్ గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న, నాలెడ్జ్ ఉన్న, ఆ రూరల్ బ్యాంకింగ్ గురించి, ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి, వీటి గురించి తెలిసి ఉండాలి. ఇక బ్యాంక్ వచ్చేసరికి ఈ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటుందో ఎలిజిబిలిటీ గురించి, షార్ట్ లిస్ట్ గురించి, ఇంటర్వ్యూ గురించి, సెలక్షన్ గురించి, అది ఫైనల్ అనమాట. ఎలా అప్లై చేయాలంటే www.apgb.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి అప్లికెంట్ ₹1000 డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7 ఉన్నాయండి. ఇంకా పెరిగేదానికి ఉంటుంది, తగ్గేదానికి ఉంటుంది. ఓవరాల్గా